నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్స్ ఛానల్కి స్వాగతం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు, బెల్ ఐకాన్ని నొక్కగలరు. ధన్యవాదములు. ఈరోజు 2024 మే 19వ తారీఖు నుంచి 2024 మే 25వ తారీఖు వరకు వారం ఫలితాలలో మకర రాశి వారి గురించి, ఈ మకర రాశి వారి విషయాల్లోకి వెళ్ళే ముందు చంద్రుడు ఏ రాశులపై ఏ నక్షత్రాలపై సంచారం చేస్తున్నాడో ఒకసారి గమనిద్దాము. 19వ తారీఖున కన్యారాశిలో హస్త నక్షత్రం మీద, 20వ తారీఖున కన్యారాశిలోనే చిత్తా నక్షత్రం మీద, 21వ తారీఖున తులాలో స్వాతి నక్షత్రం మీద, 22వ తారీఖున తులారాశిలోనే స్వాతి నక్షత్రం మీద, విశాఖ నక్షత్రం మీద సంచారం చేస్తాడు. 23వ తారీఖున వృశ్చిక రాశిలో విశాఖ అనురాధ నక్షత్రాల మీద సంచారం చేస్తాడు. 24వ తారీఖున వృశ్చిక రాశిలోనే అనురాధ జ్యేష్ఠ నక్షత్రాల మీద సంచారం చేస్తాడు. ఇక 25వ తారీఖున వృశ్చిక రాశిలోనే జ్యేష్ఠ నక్షత్రం మీద మధ్యాహ్నం వరకు, ధనుసు రాశిలో మధ్యాహ్నం నుండి మూల నక్షత్రం మీద సంచారం చేస్తాడు చంద్రుడు. చంద్ర సంచారం ఈ విధంగా ఉంది. కన్యా, తుల, వృశ్చిక, ధనుసు రాశులలో కుజ, రాహు, గురు, శని, బుధ, కేతు గ్రహాల అధిపతులతో సంచారం చేస్తున్నాడు. అందులో అధిపతులు వీరందరూ కూడా ఈ మకర రాశి వారికి ఏ ఏ ఫలితాలు ఇచ్చారో గమనిద్దాము. ఇక వివరాల్లోకి వెళ్ళే ముందు గోచార స్థితి, అసలు జన్మస్థానంలో ఎట్లా ఉన్నది, జన్మరాశిలో ఎలా ప్రస్తుత గోచార గ్రహాల స్థితి తెలుసుకుందాం. కుజ, రాహు మీనరాశిలో సంచారం చేస్తున్నారు. బుధుడు, శుక్రుడు మేషరాశిలో ఉండి, శుక్రుడు 20వ తారీఖున తన సొంత రాశిలోకి వృషభంలోకి ప్రవేశం చేశాడు. అయితే గురు, సూర్యుడు కూడా, బృహస్పతి, సూర్యుడు కూడా వృషభ రాశిలోనే ఆల్రెడీ సంచారం చేస్తున్నారు. ఇక కన్యారాశిలో కేతువు, కుంభరాశిలో శని సంచారం చేయటం జరుగుతున్నది. ఇది ప్రస్తుత గోచార స్థితి. అయితే ఇక వివరాల్లోకి వెళ్తే, ఈ వారం ప్రారంభంలో 19-20 తేదీల్లో వీరికి ఏ పని మీద శ్రద్ధ ఉండదు, సంతానంతో సమస్యలు ఉండొచ్చు, ద్రవ్య సమస్యలను కలిగిస్తుంది. ఈ 2 రోజులు ఈ సమయంలో ఊహాగానాలకి స్టాకులను నివారించాలి, లేదంటే నష్టాలు ఉంటాయి. ఆందోళనలు ఎదుర్కొనేది ఉంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఉండాలి. ఈ సమయం చాలా చెడ్డ రోజులుగా అనిపించవచ్చు. జీవిత భాగస్వామి నుండి విడిపోయేంత పరిస్థితులు ఎదుర్కోవచ్చు. కొన్ని సందర్భాలకి కొందరికి విడాకులు కూడా ఉండవచ్చు అనేది. కొంతకాలం పాటు ఉద్యోగంలో ఉండకపోవచ్చు, ఆర్థిక అవరోధాలను ఎదుర్కోవచ్చు అనేది కూడా కనిపిస్తుంది. కుటుంబ జీవితం పట్ల అసంతృప్తి ఉండవచ్చు. పనుల్లో వివిధ అడ్డంకులు ఉంటాయి. ఈ సమయంలో వీరు ఇతరుల ఆజ్ఞలను పాటించాల్సి రావచ్చు అనేది కూడా కనపడుతుంది. ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూసేది సూచిస్తుంది. విదేశీ ప్రయాణాలు, మతపరమైన యాత్రల్లో ఇబ్బందులు పడతారు, జాగ్రత్త వహించాలి. చిన్న ప్రయాణాలలో కూడా ఇబ్బందులు ఉంటాయి. వాయిదా వేసుకోవడం అసలు ప్రయాణాలు ఈ సమయంలో మంచిది. ఈ వాహనాలు జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు చదువుపై శ్రద్ధ కనపరచాలి అనేది ఉంది. ఎక్కువగా చెడు మార్గాలకు ఆకర్షితులు అయ్యే అవకాశం కనిపిస్తుంది. వ్యాపారంలో నష్టాలు, వ్యాపారంలో సమస్యలు, ఇబ్బందులు, భాగస్వాములతో ఇబ్బందులు ఉండొచ్చు. అయితే కలహాలకి దూరంగా ఉంటే కొన్ని సమస్యలను తమంతట తామే తీర్చుకున్నట్లు అవుతుంది అనేది వీరికి ముఖ్య సూచనగా చెప్పడం జరుగుతుంది. అయితే 21-22 తేదీల్లో విద్యార్థులు చదువులో బాగా రాణించేదిగా పరిస్థితులు మారతాయి. వీరు చదువుపై శ్రద్ధ పెడతారు. ఉన్నత విద్యకై విదేశీ ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజుల్లో కుటుంబంలో కొత్త పుట్టుక, సంతానం కలగవచ్చు. వ్యాపారంలో శుభప్రదంగా ఉంటుంది. కష్టపడి వ్యాపార అభివృద్ధికి, విస్తరణకు చేసి లాభాలు సాధించేందుకు కృషి చేస్తారు. స్నేహితులు, బంధువులు సపోర్ట్ ఉంటుంది. సానుకూల ఆలోచనలు కలిగి ఉంటారు. ప్రతిదీ పాజిటివ్గా తీసుకుంటారు. పనుల్లో విజయం సాధిస్తారు. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. అయితే 23-24 తేదీల్లో కూడా చాలా సానుకూల పరిస్థితులు ఎదురవుతాయి. వృత్తి ఉద్యోగాల్లో ఆదాయం పెరుగుతుంది. ప్రమోషన్స్ రావచ్చు. తోటి ఉద్యోగస్తుల మద్దతు, సహకారం ఉంటుంది. చాలా సంతోషకరమైన, ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది. పరిస్థితులన్నీ అలాగే సానుకూలంగా ఉంటాయి. అయితే పెండింగ్ కోర్టు కేసెస్లు కూడా ముందుకు వస్తాయి అనుకూలంగా. ఈ సమయంలో స్త్రీల సహకారం కూడా ఉంటుంది. వీరి విజయాల వెనుక అనేది ఉంటుంది. అయితే సంతోషంగా, ధైర్యంగా ఉంటారు. 21, 22, 23, 24 తేదీల్లో బాగా జరుగుతుంది వీళ్ళకి.
ఏ ఇబ్బందులు లేకుండా అనేది కనపడుతుంది. ఆర్థిక లాభం ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, అన్ని రంగాల్లోనూ విజయం ఉంటుంది అనేది కనపడుతుంది. ఆర్థికపరమైన విషయాలకి చాలా అనుకూలమైనగా ఉంటుంది. వివిధ ఆర్థిక వనరుల కొరకు కూడా కృషి చేస్తారు, ప్లాన్ చేస్తారు. నటన మరియు మోడలింగ్ రంగం వారికైతే ఇక చెప్పనవసరం లేదు, అద్భుతంగా ఉంటుంది ఈ కాలం అని చెప్పవచ్చు. జీవిత భాగస్వామితో మంచి సంబంధాలు, విడిపోయిన వారు కూడా కలవడాలు అనే దానికి అవకాశం ఉంటుంది ఎక్కువగా అనేది కనపడుతుంది. కుటుంబంలో పిల్లల పుట్టుక గురించి ఉండవచ్చు. మంచి పేరు, పోటీ పరీక్షల్లో ఉద్యోగాలకి మంచి విజయాలు పొందుతారు. నూతన ఉద్యోగ అవకాశాలకు అవకాశం ఉంటుంది. నూతన ప్రాజెక్ట్స్లో కూడా మంచి లాభాలు ఉంటాయి. వాటి ప్రారంభానికి ఉత్తమ సమయంగా ఉండొచ్చు అనేది ఉంది. విద్యార్థులు కొత్త విషయాల అధ్యయనం మరియు విలాసవంతమైన ఆనందాన్ని పొందుతారు. కుటుంబంలో సత్సంబంధాలు నెలకొంటాయి. ఈ సమయంలో ఆనందంగా ఉంటారు. వాహనాల సౌఖ్యం ఉంటుంది. భూ సంబంధిత విషయాలకి, కొనుగోలుకి, అమ్మకాలకి కూడా కొంత లాభాలు ఉంటాయి. ఇక 25వ తేదీన పరిస్థితులు ఆకస్మికంగా మార్పులు చెందేది ఉండి వ్యాపారంలో కొద్దిగా నష్టాలు, సంపద నష్టాలు కనపడుతున్నాయి. కుటుంబంలో కానీ బంధువులతో కానీ చెడ్డ వార్త వినవచ్చు. జీవిత భాగస్వామి నుండి విడిపోవడం, విడాకులకి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. జాబ్లెస్ కూడా అవ్వచ్చు. కాబట్టి ఉద్యోగం మారటం ఈ సమయంలో అంత మంచిది కాదు అనే ఆలోచనను విరమించుకోవాలి. ఉద్యోగులతోనూ కుటుంబ సభ్యులతోనూ కూడా వివాదాలకు పులి స్టాప్ పెట్టకపోతే సత్సంబంధాలు శాశ్వతంగా కట్ అయ్యేది ఉండొచ్చు అనేది కనపడుతుంది. జాగ్రత్తగా ఆలోచించి ఆచితూచి అడుగులు వేయాలి. ఈ రోజున వివాహాలుకి కుదిరినవి చెడిపోవచ్చు. వివాహాలు కూడా దూర ప్రయాణాలలో ఇబ్బందులు ఉండవచ్చు. కుటుంబ జీవితం పట్ల అసంతృప్తి పొందుతారు. కాబట్టి ఈ సమయంలో ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపాలి అనేది కనపడుతుంది. స్టాక్ వంటి వాటికి అనుకూలంగా లేదు. ఆకస్మిక ఇబ్బందులు, సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు రావచ్చు. అనుకూలంగా లేని రోజు అని చెప్పబడుతుంది. ఉత్తరాషాఢ నక్షత్రం వారికి ఆర్థిక ద్రవ్య నష్టాలు సూచిస్తుంది. ఊహాగానాలు, స్టాక్స్ని నివారించాలి. చాలా ఆందోళనలు, ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. జాగ్రత్తగా ఉండాలి. ఈ కాలంలో ఆత్మస్థైర్యం తగ్గుతుంది. కొంచెం జీవిత భాగస్వామితో సమస్యలు, ఇబ్బందులు ఉండవచ్చు. వ్యాపారంలో నష్టాలు రావచ్చు. విదేశీ మతపరమైన దూర ప్రయాణాలలో ఇబ్బందులు పడేది ఎక్కువగా కనపడుతుంది. ఇక శ్రవణ నక్షత్ర జాతకులకు కూడా ద్రవ్య సమస్యలను, మానసిక ఒత్తిడిని కలిగిస్తుంది. విదేశీ ప్రయాణాలు, మతపరమైన యాత్రలు ఉండొచ్చు. అయితే ఇబ్బందులు కూడా కనపడుతున్నాయి. పిల్లల నుండి కావలసిన మద్దతు పొందలేకపోవటం అనేది కనపడుతుంది. పనుల్లో అడ్డంకులు, వేదన, ఒత్తిడి ఉండవచ్చు. మానసిక ఆవేదన ఉంటాయి. కొంతమంది డిప్రెషన్కి కూడా లోనయ్యేది ఉండవచ్చు. మానసికంగా ఎక్కువ ప్రభావితం, భావోద్వేగాలకు లోనవటం, బద్ధకం ఉంటాయి అనేది కనపడుతుంది. వీరికి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ధనిష్ట నక్షత్ర జాతకులకైతే వీరికి మిక్స్డ్ రిజల్ట్ ఉంటాయి. కొంతకాలం అనుకూలంగా, మరి కొంతకాలం వెనువెంటనే ప్రతికూలంగా ఉంటాయి పరిస్థితులు. మంచి ఆదాయం ఉంటుంది. మంచి పేరు, కొత్త కొత్త విషయాలను తెలుసుకుంటారు. విలాసవంతమైన ఆనందాన్ని అనుభవిస్తారు. అలాగే కలహాలకి, మానసిక చింతలకి కూడా దూరంగా ఉండాలి అనేది కూడా కనపడుతుంది కొంతకాలం. అయితే ధైర్యంగా ఉంటారు. ఆత్మవిశ్వాసం తిరిగి పొందేది పెరుగుతుంది ఆత్మవిశ్వాసం. కొత్త ప్రయత్నాలకి అన్ని రంగాల్లో విజయం కూడా సాధించేదిగా కూడా కనబడుతుంది. అయితే వివాదాలకి దూరంగా ఉండాలి. ముఖ్య సూచన ఇది. వృత్తి ఉద్యోగాల్లో ధనిష్ట నక్షత్రం వారికి వృత్తి ఉద్యోగాల్లో సంతృప్తి ఉంటుంది. ఆరోగ్యాల పట్ల కూడా శ్రద్ధ వహించాలి. వారాంతంలో ఈ మకర రాశి వారికి అన్నీ మిక్స్డ్గా సమానంగా ఉంటాయి ఫలితాలు. సాధారణంగా సాగును ఒక్క మాటలో చెప్పాలంటే వారం మొదట్లో 21, 22, 23, 24 తేదీల్లో అద్భుతంగా ఉంటుంది అని చెప్పవచ్చు. ఇక వారాంతం రోజున ఎక్కువ ఖర్చుల విషయాలలో ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం పెట్టాలి అనేది కూడా కనపడుతుంది. ఇక పరిహారాల విషయానికి వస్తే సూర్యారాధన, చంద్రునికి దానాలు, కేతు పరిహారాలు, స్తోత్రాలు పఠనం మంచి మనశ్శాంతినిచ్చును అనేది సూచించడం జరుగుతుంది. సర్వే జనం సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.